బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ నివారించేందుకు అందరూ సహకరించాలని ప్రతిపాడు ఐసీడీఎస్ పీఓ పద్మావతి పిలుపునిచ్చారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాల నివారణ ఏలేశ్వరం మండల స్థాయి సమీక్ష సమావేశం గురువారం నాడు నిర్వహించారు. ఐసీడీఎస్ పీఓ పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు, డాక్టర్లు, ఐసీడీఎస్ అధికారులు, సంబంధిత అధికారులు బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీల నమోదుపై విస్తృతంగా చర్చించి బాల్య వివాహాలు అరికట్టాలని ఇది అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మూఢాచారాలతో గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాలను వలన టీనేజీ ప్రెగ్నెన్సీ సంఖ్య ఏలేశ్వరం మండలంలో ఎక్కువగా ఉందన్నారు. టీనేజీ ప్రెగ్నెన్సీ సంఖ్యలో జిల్లాలోనే ప్రతిపాడు నియోజకవర్గం 2వ స్థానం పొందడం విచారకరమన్నారు. గ్రామ సచివాలయ, మహిళా పోలీస్, ఏఎన్ఎం, ఆశా సిబ్బంది వారి పరిధిలో కౌమార దశలో ఉన్న బాలికలను వారి తల్లిదండ్రులతోనూ సంప్రదిస్తూ బాల్య వివాహాలు చేయకుండా, టీనేజ్ గర్భం దాల్చకుండా వారికి సరైన సూచనలు చేయాలని, వీటి వలన జరిగే దుష్పరిణామాలను వివరించాలని ఆదేశించారు. టీనేజీ పిల్లలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వలన జరిగే నష్టాలను, ఇబ్బందులను స్థానిక వైద్యుల ద్వారా అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు, నాయకులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కె కీర్తి, ఎంపీడీఓ రామరాజు వర్మ, మున్సిపాలిటీ కమిషనర్ ఏఎన్ జ్ఞానప్రకాష్, మండల లీగల్ అడ్వైజర్ అవసరాల దేవి, యూపీహెచ్సి డాక్టర్ సౌభాగ్య సరోజిని, పీహెచ్సి డాక్టర్ నాగలక్ష్మి, ఐసీడీఏ సూపర్వైజర్ సూర్యకుమారి, అలమండ చలమయ్య, బదిరెడ్డి గోపి, చిక్కల లక్ష్మణరావు, పెంటకోట మోహన్, కొప్పుల బార్జీ, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చాలా సిగ్గుపడతా ఉన్నాం. మరీ ముఖ్యంగా మా పెద్దనాపల్లి గ్రామంలో 2 బాల్య వివాహాలు జరిగినందుకు నేను ఇక్కడ ఉన్న సిబ్బంది అందరినీ కూడా క్షమించమని నేను అడుగుతా ఉన్నాను. మరి నా దృష్టికైతే ఆ బాల్య వివాహాల గురించి తెలియలేదు, రాలేదు కూడా. మరి దీని మీద మండలంలో ఎర్రవరంలో అత్యధికంగా 5 బాల్య వివాహాలు జరిగినట్టు మరి వారు చెప్తా ఉన్నారు. ఎర్రవరం, లింగంపర్తి, పేరవరం, భద్రవరం, శ్రీపురం, తిరుమాలి ఈ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగినట్టు చెప్తా ఉన్నారు. మరి బాల్య వివాహాలని మీ అనుబంధ సంఘాల, అంటే మీ ఆశా వర్కర్ చివరి ఆశా వర్కర్ ఉంటే అంగన్వాడీ టీచర్ గారి దగ్గర నుంచి, మహిళా పోలీస్ దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి 8 రకాల సిబ్బంది మరి దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోమని చెప్తా ఉంటే, ఎంతమందిని గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కూడా మోసం చేసి మరి బాల్య వివాహాలు చేశారు. కానీ ఒక కాడ మాత్రం దొరికారు. ఎక్కడ దొరికారంటే మరి అంగన్వాడీ సిబ్బంది దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయి గర్భం దాల్చింది, మాకు రావాల్సిన పాలు, పప్పు, బియ్యం ఇవ్వండి. అప్పుడు వరకు కూడా మనం కనిపెట్టలేదంటే మరి సిగ్గుపడాలి ఒక రకంగా. మరి ప్రభుత్వం మరి గత చరిత్ర చెప్తే చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు. మరి వారు పెద్ద అవగానే పెళ్లి చేసిన సందర్భాల గురించి కూడా చెప్తా ఉంటారు. తర్వాత వారి సంసారం ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరైనా మేము కూడా రాజకీయం ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా వరకు ఈ చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లిళ్ళు అయిన తర్వాత 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి డైవర్స్ వరకు వచ్చే కార్యక్రమాలు దాదాపుగా నెలలో 4-5 కేసులు చూస్తున్నాం. అంటే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ లేక, టీనేజ్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు తొందరపడి ఈ కమ్యూనికేషన్స్ తో, ఈ మొబైల్స్ కమ్యూనికేషన్ లవ్ మ్యారేజ్ అని చెప్పి మెంటల్ గా వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు కూడా దాదాపుగా 18 సంవత్సరాలు వాళ్ళు పెంచి పోషించి ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన తల్లిదండ్రులు కూడా కాదని చెప్పి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోవడం, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు శిశువు మగపిల్లగా ఆడపిల్ల అనేది తెలుసుకోవడానికి ముందు ఈ చట్టం రాలేదండి. అంతకుముందు అందరూ ఆడపిల్లల్ని చంపేయడం తెలిసి అలాగా చేసేవాళ్ళు. ఈ చట్టము అమల్లోకి వచ్చింది 1994లో. ఈ చట్టం ద్వారా లింగ నిర్ధారణ అనేది చేయకూడదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు తీసుకొని వచ్చింది. దీని ద్వారా ఏంటంటే ఆడ శిశువుని మనం రక్షించుకోగలం. ఎందుకంటే ఆడ శిశువు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ గా ఉంది కనుక బాల్య వివాహాల పట్ల మనందరం కూడా మనం స్వర్ణాంధ్ర సాధించాలంటే బాల్య వివాహాలను అరికట్టడం అనేది బాధ్యతగా ఉండాలి. మరి స్కూల్ డ్రాప్ అవుట్స్, అలాగే ఇంటర్
డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి బాల్య వివాహాలు టీనేజ్ ప్రెగ్నెన్సీ సరికట్టడానికి విలేజ్ లెవెల్ యాక్షన్ ప్లాన్ గురించి వివరించవలసిందిగా ఎంఈఓ గారిని కోరుతున్నాం.